రీసెంట్‌గా రిలీజ్ అయిన కన్నడ టైలర్ 'కిచ్చా సుదీప్' చాలా బాగా నచ్చింది. సో, కన్నడ ఇండస్ట్రీకి సరైన గుర్తింపు ఈ మధ్యలో రాలని చెప్పాలి. అప్పుడిప్పుడు 'చార్లీ', 'హాస్టల్', 'సో, అలాంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. సో, ఇప్పుడు ఎలాంటి హిట్ లేదు. సో, ఈ క్రమంలో కొంతకాలంగా కన్నడ చిత్ర పరిశ్రమ పరిస్థితి చాలా చేదుగా కనిపిస్తుంది. 'మార్టిన్ కబ్జార్' వంటి చిత్రాలు ఇప్పుడు వచ్చినవి. సో, ప్రేక్షకులను అంతా ఆకట్టుకోలేదని చెప్పాలి. సో, ఇప్పుడు 'కిచ్చా సుదీప్' సో, 'కిచ్చా సుదీప్' యొక్క 'మ్యాక్స్' సినిమా చూసేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. సో, ఈ ప్రయాణంలో నాకు ఒక పెద్ద ఉంది. సో, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, హిట్ అవుతుందో లేదో అని. ఎందుకంటే కన్నడ సినిమాలో మీకు తెలిసిందే హిట్ లేవని. సో, నా అంచనా తగ్గట్టు 'మ్యాక్స్' సినిమా మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. సో, మీరు ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఇక నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మన సునీల్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నాడు. థ్రిల్, యాక్షన్, ట్విస్టులతో నిన్న కథ. ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా చూసి అవక్కాయలా ఉంటారు. ఈ సినిమా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీరు చూసిన తర్వాత అవి బాధపడతారు. ఈ సినిమా కథ ఒక రాజు జరిగే కథలా ఉంది. అన్ని సీన్లు ఫాస్ట్ పేస్లో చూపించాల్సిన అవసరం ఉంది. సో, ఈ మధ్య ప్రజలంతా కిచ్చా సుదీప్ మీద ఫిదా అవుతారు. కన్నడ ఇండస్ట్రీలో కిచ్చా సుదీప్ ఒక సూపర్ స్టార్, ఒక లెజెండ్ ఉన్నట్లు. సో, కిచ్చా సుదీప్ ఒక సెకండ్లో ఒక ఎమోషన్ అద్భుతంగా వ్యక్తం చేస్తాడు. మరొక సెకండ్లో తన నటనతో కన్నీరు పెట్టేలా చేస్తాడు. రారా రకమ్మ, రారా రకమ్మ, అది ఎంత పెద్ద హిట్ ఏంటో తెలుసు. ఆ సినిమాతో నెక్స్ట్ లెవెల్లో మన ఆడియన్స్కి దగ్గర అయ్యాడు. ఆ 2020లో మంచి హిట్ సాధించింది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్లా ఉంటుందని చెప్పాలి. సో, ఈ సినిమా గురించి హిందీ మార్కెట్లో ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ప్యాన్ ఇండియా కాబట్టి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కానీ హిందీలో మాత్రం గొప్ప మార్కెట్ లేదు. సో, అక్కడ కిచ్చా సుదీప్ సినిమా డబ్ చేయడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, అక్కడ ఎక్కువ కలెక్షన్ రావు. చూడాలి మరి కిచ్చా సుదీప్. సో, మ్యాక్స్ సినిమా అందుకే అంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగులో మంచి మార్కెట్ ఉంది, హిందీలో లేదు. సో, కన్నడలో డెఫినెట్లీ హిట్ అవసరం. ఒక బ్లాక్ బస్టర్ హిట్ తప్పకుండా అవసరం. ఎందుకంటే ఈ కథ గురించి మనం చెప్పుకుందాం. సో, ఒక రాత్రి జరిగే మన రాజకీయ జీవితానికి ఈ రాత్రి చాలా కీలకం. మా కూతురు తప్పిపోయింది సార్. ఆమె చిన్న అమ్మాయి సార్. ఓ మై గాడ్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని చంపేస్తారు. ఏనుగుల సైన్యాన్ని ఎదుర్కొన్న కొడుకు మనల్ని రక్షిస్తాడు. నేను పరిచయం పొందవచ్చా రూపా? నల్లగొర్రె, మీకు ఏమైనా క్లూ ఉందా? నన్ను తీసుకురండి అర్జున్. నన్ను అక్కడికి వచ్చేలా చేయకు. నేను అలా చేస్తే నిన్ను నరికేస్తాను. ఎవరు? మీకు రావద్దని చెప్పాను. ఆ రాత్రి కార్పొరేషన్ ఉద్యోగులా ఉండండి. ఇక్కడికి వచ్చే వరకు సామాజిక సేవలు కాదు, పూర్తి వివరణ చేద్దాం. ఒక బృందాన్ని సమీకరించండి. మీకు ధైర్యం ఉంటే నన్ను ఒక్కడే తాకండి. తెల్లవారికి ముందే నీ తలని చీల్చివేస్తాను. మీరు మ్యాక్స్తో మాట్లాడుతున్నారు, వేరే నిశ్శబ్దాన్ని నిర్వహించండి అని ఈ ఓల్డ్ డైలాగ్స్తో తిరిగి తీశారు కిచ్చా సుదీప్. డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ కావాల్సిన తెలుగులో మాత్రం. సో, కన్నడలో హిట్ తప్పకుండా అవసరమైన సినిమా ఇది. ఇందులో ఎలా ఆడుతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. రెస్పెక్ట్ బాల్.